వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు సూర్యాస్ టీచింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఈ ఫెబ్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది, ఏపీపీఎస్సి ప్రిలిమ్స్. సో ఆ సెక్షన్ ఈ గ్రూప్ 2కి టార్గెట్గా మెయిన్ ఉద్దేశించి కరెంట్ అఫైర్స్ సెక్షన్స్ అనేది మనము స్టార్ట్ చేయడం జరిగింది. సో అందరు బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మాక్ ఎగ్జామ్స్ బాగా రాయండి. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం కరెంట్ అఫైర్స్ సెక్షన్ స్టార్ట్ చేద్దాం. ఈ మధ్య రీసెంట్గా కేరళాస్ కోజికోడే వాజ్ అఫీషియల్లీ డెసిగ్నేటెడ్ యాజ్, ఎందుకు అది మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది కోజికోడే అని, యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్. యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్కి ఈ కేరళాస్ కోజికోడే అనేది ఎన్నికైంది. ఓకేనా, కేరళాస్ కోజికోడే. ఓకేనా, నిన్న చెప్పాను నేను లింకప్ చేస్తాను సబ్జెక్ట్ అని చెప్పి, ఈరోజు చేస్తాను చూడండి. అబౌట్ యునెస్కో వచ్చింది కాబట్టి యునెస్కో వచ్చింది కాబట్టి యునెస్కో ఫౌండెడ్ ఇయర్ 16th November 1945. చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగాడు. 1945 యునెస్కో ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1945 16th November. ఓకేనా, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే యూకే. యునెస్కో హెడ్ క్వార్టర్స్ యూకే, యునైటెడ్ కింగ్డమ్స్. డైరెక్టర్ జనరల్ ఎవరంటే మిస్ అదురే అజోలే. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పేరు, ఇది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ కేరళాస్ కోజికోడే అనే సిటీ దేనికి ఎన్నికైందానికి యునెస్కో సిటీ ఆఫ్ లిటరేచర్, దానికి కోజికోడే సిటీ ఆఫ్ లిటరేచర్ అనే దానికి కోజికోడే అనేది ఎన్నికైంది. ఓకేనా, కేరళాస్. ఓకేనా, నెక్స్ట్ దాని యునెస్కో అనగానే మనకి ఎప్పుడు ఫౌండెడ్, దానికి హెడ్ క్వార్టర్ ఎవరు, డైరెక్టర్ జనరల్ ఎవరు, ఇది ఫస్ట్ది. ఓకే, ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్, అకార్డింగ్ టు నైట్ ఫ్రాంక్స్ ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ 2023, విచ్ సిటీ రికార్డెడ్ 4th highest year గ్రోత్ ఇన్ ప్రైమ్ రెసిడెన్షియల్ రైస్. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రైజెస్ అంటే హౌస్ రెంట్స్, రెసిడెన్షియల్ ప్రైజెస్ అమాంగ్ ది గ్లోబల్ సిటీ. ఏ సిటీ మనకి హైయెస్ట్ రెంట్ రెసిడెన్షియల్ ప్రైజెస్ అనేది ఏ సిటీ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అంటే ఎవరి ప్రకారం, అకార్డింగ్ టు నైట్ ఫ్రాంక్స్ ప్రైమ్ గ్లోబల్ సిటీ. ఏదంటే ముంబై అనేది. ముంబై అనగానే ఏ స్టేట్ అది, మహారాష్ట్ర స్టేట్. ఓకేనా, మహారాష్ట్ర సీఎం ఎవరు, ఏక్నాథ్ షిండే. ఓకేనా, మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై. ఓకేనా, ఇది. నెక్స్ట్, విచ్ సిటీ విల్ పార్టిసిపేట్ ఇన్ ఓల్డ్ ఫుడ్ ఇండియా ఈవెంట్ 2023 ఫ్రమ్ 3rd November to 5th November 2023. ఇది ఓల్డ్ ఫుడ్ ఇండియన్ ఈవెంట్ ఉంది. 3rd November నుంచి 5th November వరకు ఏ మినిస్ట్రీ పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. ఓకేనా, ఏ మినిస్ట్రీ పార్టిసిపేట్ చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనగానే ఎవరు ప్రజెంట్ మినిస్టర్ ఆఫ్ ఆయుష్, శ్రీ సర్బానంద సనోవాల్. చాలా ఇంపార్టెంట్, మినిస్టర్ ఆఫ్ ఆయుష్ శ్రీ సర్బానంద సనోవాల్. ఓకేనా, నెక్స్ట్, ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ షో వాజ్ ఇనాగరేటెడ్ హూమ్ ఇన్ బెంగళూరులో ఈ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ షో ఎవరు ఇనాగరేట్ చేశారు? అసలు ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ షో అనేది ఎక్కడ జరుగుతుందంటే బెంగళూరులో జరుగుతుంది. అలా అయినా అడగచ్చు. ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ షో వాజ్ కండక్టెడ్ ఇన్ విచ్ సిటీ అంటే బెంగళూరు. ఎవరు ఇనాగరేట్ చేస్తున్నారంటే రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్. ఓకేనా, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా బెంగళూరు సీఎం ఎవరంటే సిద్ధరామయ్య. ఓకేనా, అది కూడా ఇంక్లూడ్ చేశాను. ప్రజెంట్ బెంగళూరు సీఎం ఎవరంటే సిద్ధరామయ్య. బెంగళూరు వచ్చింది కాబట్టి అది. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ షో ఎక్కడ జరుగుతుందంటే మనకి బెంగళూరు. ఓకేనా, నెక్స్ట్, ఈ జార్ఖండ్ అప్రూవ్డ్ హౌ మచ్ అమౌంట్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్కి ఎక్కువ బడ్జెట్ అలోకేట్ చేసింది ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్. అండ్ ఫ్రీ ట్రైనింగ్ ఫర్ 15 pilots. ఈ 15 pilotsకి ఫ్రీ ట్రైనింగ్ కూడా. ఈ రెండిటికి జార్ఖండ్ అనేది మనకి బడ్జెట్లో అప్రూవ్ చేశారు. జార్ఖండ్ స్టేట్కి అమౌంట్ ఇవ్వమని బడ్జెట్లో అప్రూవ్ చేశారు. ఎంత అమౌంట్ అంటే 1485 crores. ఇంపార్టెంట్ ఇది. ఇలాంటివి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. జార్ఖండ్ అప్రూవ్డ్ హౌ మచ్ అమౌంట్ ఫర్ ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్. ఈ ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్ అనేది ఉంది, అది మీరు నెట్లో కొట్టండి వస్తుంది ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్. జస్ట్ దీని వరకు గుర్తుంచుకోండి చాలు. ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్కి జార్ఖండ్ స్టేట్ ఎంత అమౌంట్ అలోకేట్ చేసిందంటే 1485 crores అండి. ఓకేనా, ఇక్కడ జార్ఖండ్ వచ్చింది కాబట్టి జార్ఖండ్ సీఎం ఎవరు, హేమంత్ సోరెన్.
హేమంత్ సోరెన్. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్. ఓకేనా, హేమంత్ సోరెన్. అది నెక్స్ట్, ది ఫస్ట్ ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్, AIESC, చాలా ఇంపార్టెంట్. AIESC అంటే ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే IIT గాంధీనగర్లో జరుగుతుందండి. ఇంపార్టెంట్. ఫస్ట్ ఆస్ట్రేలియా ఇండియా ఎడ్యుకేషన్ స్కిల్ కౌన్సిల్, స్కిల్ డెవలప్మెంట్ కోసం మీటింగ్ జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే IIT గాంధీనగర్లో జరుగుతుంది. అది ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ పొటెన్షియల్ సొల్యూషన్ టు అడ్రస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీలో ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ కదా, సో ఎక్కువ ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్నీ ఎక్కువ, ఎయిర్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ ఎక్కువ, కాబట్టి దానికి ఒక సొల్యూషన్ని కనిపెట్టారు. ఎవరు కనిపెట్టారు అంటే IIT కాన్పూర్ కనిపెట్టింది. ఏ ఇన్స్టిట్యూట్ రీసెంట్గా ఒక సొల్యూషన్ కనిపెట్టింది, పొటెన్షియల్ సొల్యూషన్ టు అడ్రస్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. అంటే ఎయిర్ ఫిల్టర్స్ పెట్టడం ఏదో ఉంటుంది, ఎక్విప్మెంట్స్ ఏమైనా అరేంజ్ చేయడం, ఎక్కువ హైలీ పొల్యూటెడ్ ఏరియాస్లో ఇలాంటివి ఏమన్నా ఎయిర్ ఫిల్టర్స్ డివైజెస్ అలాంటివి ఏమైనా పెట్టడం, అలా ఒక సొల్యూషన్ అనేది కనిపెట్టింది. అది ఎవరు కనిపెట్టింది, ఏ ఇన్స్టిట్యూట్ కనిపెట్టింది అంటే IIT కాన్పూర్. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. ఓకేనా, ప్రజెంట్ ఇంతవరకు నేర్చుకోండి. ఏ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది ఒక పొటెన్షియల్ సొల్యూషన్ టు అడ్రస్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీలో ఎక్కువ ఎయిర్ పొల్యూషన్ కాబట్టి తెలిసిందే మనకి. అండ్ ఇట్స్ నైబరింగ్ రీజన్స్లో ఏ ఇన్స్టిట్యూట్ కనిపెట్టారు అంటే IIT కాన్పూర్. ఓకేనా, అది నెక్స్ట్, విచ్ కంపెనీ అనౌన్స్డ్ ట్రెడిషనల్ వుడ్ ప్రెస్డ్ కోల్డ్ ఆయిల్ ఇన్ గుజరాత్. ట్రెడిషనల్ వుడ్ ప్రెస్డ్ కోల్డ్ ఆయిల్ అంటే మనం ఆయిల్ తయారు చేసేదానికి మామూలుగా మిషన్స్లో యూజ్ చేస్తాం. పాత రోజుల్లో ఏంటంటే వుడ్ ప్రెస్డ్ అంటే దంచడం లాగా అనుకోండి, మనం దంచుతాం కదా, అది పాత రోజుల్లో వుడ్ ప్రెస్డ్ కోల్డ్ ఆయిల్ ఇన్ గుజరాత్. ఏ కంపెనీ అనౌన్స్డ్, ఒక కంపెనీ మామూలుగా ఈ మోడర్న్ టెక్నిక్స్ అన్నీ పక్కన పెట్టి ట్రెడిషనల్ మెథడ్స్ యూజ్ చేస్తూ ఆయిల్ తయారు చేస్తున్నది. ఏ కంపెనీ అంటే భారత్ బొటానిక్స్. సో భారత్ బొటానిక్స్ అనేది ట్రెడిషనల్ మెథడ్తో ఆయిల్ తయారు చేస్తుంది. ఎక్కడంటే అది గుజరాత్లో. ఓకేనా, అది గుజరాత్ క్యాపిటల్ ఏంది, గాంధీనగర్. ప్రజెంట్ సీఎం ఎవరు, భూపేంద్రభాయ్ పటేల్. గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్. ఓకేనా, ప్రజెంట్ సీఎం. ఇవి స్టేట్కి సంబంధించిన న్యూస్. నెక్స్ట్, హానర్ అండ్ అవార్డ్స్. ఓకేనా, ఏంటి రీసెంట్గా ఒక ఫోటోగ్రాఫర్కి who has awarded the best photographer in his category at the prestigious Wild Photographer of the competition held in లండన్లో ఒక ప్రెస్టీజియస్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కాంపిటీషన్ జరిగింది. ఆ కాంపిటీషన్లో బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు వచ్చారంటే విహాన్ తాల్యా వికాస్ అని గుర్తుంచుకోండి. వికాస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఈ బిట్ వికాస్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఇక లండన్లో జరిగింది కాబట్టి లండన్ PM ఎవరు, రిషి సునక్ అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లాండ్ క్యాపిటల్ లండన్ అండి. అది రిషి సునక్ ఇంపార్టెంట్ బిట్, ఎందుకంటే అతను ఇండియన్, వాళ్ళ ఆన్సిస్టర్స్ ఇండియన్స్. ఓకే, రిషి సునక్ PM. నెక్స్ట్, ది సెకండ్ రోహిణి నాయర్ ప్రైజ్ 2023 అవుట్స్టాండింగ్ టు రూరల్ డెవలప్మెంట్ వాజ్ ప్రెజెంటెడ్ టు. ఈ రోహిణి నాయర్ ప్రైజ్ అనేది అవుట్స్టాండింగ్ టు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది. వాజ్ ప్రెజెంటెడ్ టు ఎవరంటే దీననాథ్ రాజ్పుట్కి ఇచ్చారు. ఓకేనా, ఈ సెకండ్ రోహిణి నాయర్ ప్రైజ్. ఈ రోహిణి నాయర్ ప్రైజ్ అనగానే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది అని గుర్తుంచుకోవాలి. రీసెంట్గా ఎవరికి ఇచ్చారంటే దీననాథ్ రాజ్పుట్. ఓకేనా, అది ఏంటంటే దాని గురించి ఏంటంటే ఇట్ కేమ్ విత్ ఎ ట్రోఫీ అండ్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 10 lakhs అండి. 10 lakhs క్యాష్ ప్రైజ్. ఓకే, 10 lakhs క్యాష్ ప్రైజ్. హూ వన్ ఏ రికార్డ్ 8 Ballon d'Or ఫర్ ది బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ బీటింగ్ నార్వేస్ UEFA ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. ఇది ఇంపార్టెంట్. UEFA ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023కి ఎవరికి ఇచ్చారు అంటే లియోనల్ మెస్సీ తెలుసు కదా మనకి, మెస్సీకి ఇచ్చారు UEFA ప్లేయర్ ఆఫ్ ద ఇయర్. ఓకేనా, ఫుట్బాల్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, 11 members, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ చూజన్ ఫర్ కేరళ జ్యోతి అవార్డ్ 2023 ఇన్స్టిట్యూటెడ్ బై ది కేరళ గవర్నమెంట్. ఎవరంటే కేరళ జ్యోతి అవార్డుకి ఎవరు ఎన్నికయ్యారు, కేరళ జ్యోతి అవార్డు
కేరళ జ్యోతి అవార్డుకి ఎవరు ఎన్నికయ్యారు అంటే టి పద్మనాభన్. ఇవన్నీ ఈ మలయాళం పేర్లన్నీ అలా ఉంటాయి. టి పద్మనాభన్, కృష్ణన్ అలా ఉంటాయి. టి పద్మనాభన్ అది గుర్తుంచుకోండి. ఓకేనా. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ ద విన్నర్ ఆఫ్ ది 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి చాలు. ఇదంతా నెక్స్ట్ ఇదంతా ఆ లైన్స్ అన్నీ వద్దు. ఈ ఒక్కటి, విన్నర్ ఆఫ్ ది 2023 బ్రిటిష్ అకాడమీ బుక్ ప్రైజ్కి విన్నర్ ఎవరు అంటే మనకి నందిని దాస్. ఆ బుక్ ఏం రాసిందంటే కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, ముఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఎంపైర్స్. ఇది ఆ బుక్ పేరు. కోర్టింగ్ ఇండియా, ఇంగ్లాండ్, ముఘల్ ఇండియా అండ్ ది ఆరిజిన్ ఆఫ్ ఎంపైర్స్. ఎవరంటే నందిని దాస్. నెక్స్ట్, హూ కన్ఫర్డ్ ద బిజినెస్ లైన్స్ చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే, ఏ ఆర్గనైజేషన్కి ఇచ్చారంటే ఆర్బీఐకి ఇచ్చారు. చేంజ్ మేకర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారంటే ఆర్బీఐ ఎప్పుడు స్థాపించారు? April 1, 1935. హెడ్ క్వార్టర్స్ కోల్కతా. ప్రజెంట్ గవర్నర్ ఎవరు ఆర్బీఐలో? శక్తికంఠ దాస్. ఓకేనా. డిప్యూటీ గవర్నర్ ప్రజెంట్ ఎవరు? ఎండి పాత్ర, ఎం రాజేశ్వర్, టి రవిశంకర్, స్వామినాథన్. పాత్ర, రాజేశ్వర్, రవిశంకర్, స్వామినాథన్. ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఎవరు డిప్యూటీ గవర్నర్స్ అనేవి ఇంపార్టెంట్. 4 ఉంటారు డిప్యూటీ గవర్నర్స్. ఒక గవర్నర్, ఆర్బీఐ ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఓకేనా. గవర్నర్ ఎవరు? గవర్నర్ వచ్చి శక్తికంఠ దాస్. ఓకేనా. నెక్స్ట్, డిప్యూటీ గవర్నర్స్ ఎవరు? డిప్యూటీ గవర్నర్స్ రాజేశ్వర్, పాత్ర, రవిశంకర్, స్వామినాథన్. ఇది డిప్యూటీ గవర్నర్స్. ఓకేనా. నెక్స్ట్, అది విచ్ స్టేట్ రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ వన్ ది గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్. ఇది ఏ స్టేట్, విచ్ స్టేట్ రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ గెలిచింది ఏంది? గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్ 2023 ఫర్ ప్రమోటింగ్ సస్టైనబుల్ అండ్ ఉమెన్ ఇంక్లూజివ్ ఇనిషియేటివ్స్. ఉమెన్ సేఫ్టీ కూడా చూసింది అది. ఏది? ఈ టూరిజంలో ఉమెన్ సేఫ్టీ కూడా చాలా వరకు పాటించారు. ఉమెన్ సేఫ్టీ రూల్స్ చాలా పాటించారు. అందుకని చెప్పి దానికి మనకి ఆ స్టేట్కి గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్ ఇచ్చారు. ఏదంటే కేరళకి ఇచ్చారు. ఏదో ఒక ఇనిషియేటివ్ తీసుకుంటారు, అందుకే అది ఆ అవార్డు అనేది వస్తుంది వాళ్ళకి. ఓకేనా. కేరళ. మీరు ఇంపార్టెంట్ ఏంటంటే అవన్నీ పక్కన పెట్టి మీకు ఏంటంటే విచ్ స్టేట్ రెస్పాన్సిబుల్ టూరిజం మిషన్ వన్ ది గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్. అది ఇంపార్టెంట్. గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం అవార్డ్స్ 2023 కేరళ విన్ అయింది. ఇంకా కేరళ క్యాపిటల్ ఏంటి? తిరువనంతపురం. సీఎం ఎవరు? పినరయ్ విజయన్. అది. నెక్స్ట్, హూ హ్యాస్ సెక్యూర్డ్ ఇట్స్ సెకండ్ గ్రాస్ రూట్స్ ఫుట్బాల్ అవార్డు 2023 ఎవరికి వచ్చిందంటే ఈ ఆర్గనైజేషన్స్ అంటే ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్కి వచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్కి ఏమొచ్చింది? గ్రాస్ రూట్స్ ఫుట్బాల్ అవార్డ్ అనేది వచ్చింది. ఓకేనా. ఇది ఎప్పుడు స్థాపించారు? 1937లో స్థాపించారు. చైర్మన్ ఎవరు? అవిజిత్ పాల్. ప్రెసిడెంట్ కళ్యాణ్ చౌబే. అవి కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు స్థాపించారు? అవిజిత్ పాల్. ఓకేనా. అది కూడా ఇంపార్టెంట్. చైర్మన్ అవిజిత్ పాల్ అని గుర్తుపెట్టుకోండి. అవిజిత్ పాల్. చౌబే అని గుర్తుపెట్టుకోండి. ఎవరు? ప్రెసిడెంట్. ఓకేనా. ఇంతవరకు క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము స్పోర్ట్స్కి వెళ్దాం. యాజ్ యూజువల్ ఇంట్రెస్టింగ్ టాపిక్ స్పోర్ట్స్. ఓకేనా. నెక్స్ట్, హూ హ్యాస్ సెక్యూర్డ్ సిల్వర్ మెడల్ ఎట్ ది ప్రెస్టీజియస్ ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్స్. ఈ ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ జరుగుతుందా అని అడుగుతాడు. అది కూడా ఇంపార్టెంట్. అది ఎక్కడ జరుగుతుందంటే సౌత్ కొరియాలో జరుగుతుంది. ఓకేనా. ఎవరు సిల్వర్ మెడల్ విన్ అయ్యారు అంటే జాహిద్ హుసేన్. ఇండియా కాబట్టి మనకి ఇంపార్టెంట్. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. సిల్వర్ మెడల్ ఎవరు విన్ అయ్యారు? జాహిద్ హుసేన్. షూటింగ్లో అండి.
షూటింగ్లో. ఓకేనా. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్ అని గుర్తుపెట్టుకోండి. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్. స్టాటిక్ బిట్స్లో అడుగుతాడు ఎక్కువ. ప్రెసిడెంట్ ఎవరంటే యూన్ సుక్ ఇయోల్ అని గుర్తుపెట్టుకోండి. ఇయోల్. ఓకేనా. అది నెక్స్ట్. హూ క్రియేటెడ్ హిస్టరీ విత్ హిస్ మ్యాచ్ విన్నింగ్ 5 వికెట్ హాల్ అగైనెస్ట్ శ్రీలంక. ఇది మీకు తెలుసు అందరికీ, క్రికెట్ లవర్స్ అందరికీ తెలిసి ఉంటుంది. ఎవరు హిస్టరీ? మొహమ్మద్ షామి. చాలా ఇన్నింగ్స్ అనేది చాలా బాగా ఆడాడు ఈ వరల్డ్ కప్లో. బట్ అన్ఫార్చునేట్లీ ఓడిపోయాం. బట్ ఓకే ఫైన్, నెక్స్ట్ వరల్డ్ కప్కి వెయిట్ చేయాలి అంతే. ఇన్ హాకీ విచ్ కంట్రీ డీథ్రోన్డ్ జపాన్ టు క్రోన్ దెమ్సెల్వ్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్? ఏంటంటే హాకీలో మనము ఎవరిని ఓడించాం? ఇన్ హాకీ విచ్ కంట్రీ డీథ్రోన్డ్ జపాన్ని ఓడించి టు క్రోన్ దెమ్సెల్వ్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్గా ఎవరు ఏ కంట్రీ విన్ అయిందంటే ఇండియా. యాజ్ యూజువల్ ఇండియానే. ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్ ఎవరంటే హాకీలో మన ఇండియా. ఓకేనా. అది నెక్స్ట్. విచ్ కంట్రీ హోస్ట్ ది 24th ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ అండి? ఆర్చరీ ఛాంపియన్షిప్స్ ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది 2024లో అంటే చాలా ఇంపార్టెంట్? బంగ్లాదేశ్ హోస్ట్ చేస్తుంది. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. పిఎం ఎవరు? షేక్ హసీనా. ప్రెజెంట్ పిఎం ఎవరంటే షేక్ హసీనా. ఓకేనా. ఇక్కడ హూ హిట్ అండ్ అన్బీటెన్ 101 runs ఈక్వలైజింగ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 49 centuries ఇన్ వన్ డే. తెలుసు మీకు, ఇది అందరికీ తెలుసు. విరాట్ కోహ్లీ. క్రికెట్ లవర్స్ అందరికీ తెలిసి ఉంటుంది విరాట్ కోహ్లీ. ఓకేనా. నెక్స్ట్. విచ్ కంట్రీ బీట్ పాకిస్తాన్ హాకీ ఇన్ పెనాల్టీ షూట్అవుట్? విచ్ కంట్రీ బీట్ పాకిస్తాన్ని బీట్ చేసింది దేంట్లో? హాకీలో. ఇన్ పెనాల్టీ షూట్అవుట్ టు ఫినిష్ ఇట్స్ క్యాంపెయిన్ విత్ ఎ బ్రాంజ్ మెడల్ ఎట్ ది సుల్తాన్ జోహర్ కప్ 2023 అంటే ఇండియా. ఇది కూడా హాకీయే. పాకిస్తాన్ని షూట్అవుట్లో ఓడించింది. ఓకేనా. రేపు ఇంకో విధంగా అడుగుతాడు. ఏం తెలుసా? సుల్తాన్ జోహర్ కప్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడుగుతాడు. ఇది కూడా రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే హాకీ అని పెట్టాలి. మీరు గుర్తుంచుకోవాలి. సుల్తాన్ జోహర్ కప్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అడే ఎస్ఎస్సిలో అడుగుతాడు ఎక్కువ. హాకీ అని గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇవి స్పోర్ట్స్కి సంబంధించింది. ఇంకా ఉన్నాయి. డైలీ చిన్నగా డోస్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ సైన్స్ అండ్ డిఫెన్స్. ఓకేనా. ఓకే. ఇక్కడ మనకి ఇండియా అండ్ విచ్ కంట్రీ డిసైడెడ్ టు ఫర్దర్ బూస్ట్ ఇంటరాక్షన్ బిట్వీన్ దేర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ యాజ్ వెల్ యాజ్ కోఆపరేషన్ ఇన్ మిలిటరీ టెక్నాలజీస్? ఈ మిలిటరీ టెక్నాలజీస్తో మనము ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాము రీసెంట్గా? మిలిటరీ టెక్నాలజీస్ అండ్ ఇండస్ట్రీస్తో ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాం రీసెంట్గా అంటే సింగపూర్తో కుదుర్చుకున్నాం. సింగపూర్ క్యాపిటల్ ఏంటంటే సింగపూర్ సిటీ అంటారు. ప్రెసిడెంట్ ఎవరంటే ప్రెసిడెంట్ షణ్ముగరత్నం. ఓకేనా. నెక్స్ట్. ఇన్ ఏ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ఇండియా హ్యాస్ గివెన్ ఏ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ టు ది ఫ్రెంచ్ గవర్నమెంట్ ఫర్ ది ప్రొక్యూర్మెంట్ ఆఫ్. ఫ్రెంచ్ గవర్నమెంట్తో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. దేనికి? ఫర్ ది ప్రొక్యూర్మెంట్ ఆఫ్ 26 రెఫెల్ మెరైన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ కోసం ఏ కంట్రీతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే మనకి ఫ్రాన్స్తో కుదుర్చుకుంది ఇండియా. ఓకేనా. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ కొనుగోలు కోసం. ఓకేనా. యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ ఎవరు? ఆయన పేరేంది? సర్బానంద్ సోనోవాల్ విల్ లాంచ్ ది డొమెస్టిక్ సైలింగ్ ఆఫ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్రూసీ లైనర్. దాని పేరు ఏంటంటే కోస్తా సెరీనా ఇన్ ఇండియా ఎక్కడ? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అడుగుతాడు ఎక్కువ. అంటే ఈ చాలా క్వశ్చన్స్ దీంట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్కి ఎవరు యూనియన్ మినిస్టర్ ఎవరంటే సర్బానంద్ సోనోవాల్. ఈయన ఏం చేస్తున్నారు? విల్ లాంచ్ ది డొమెస్టిక్ సైలింగ్ అక్కడక్కడే తిరిగేదానికి క్రూసీ లైనర్ కోస్తా సెరీనా ఇన్ ఇండియా ఎక్కడ లాంచ్ చేశారంటే ముంబై. ఈ క్రూసీ పేరు ఏంటంటే కోస్తా సెరీనా. ఈ క్రూసీ ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే ముంబైలో లాంచ్. అది కూడా అడుగుతారు. రీసెంట్లీ ఈ క్రూసీ లైనర్ కోస్తా సెరీనా వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ సిటీ అని అడుగుతాడు? ముంబై. ఓకేనా. నెక్స్ట్. ది 33rd edition ఆఫ్
యాన్యువల్ ఇంటర్నేషనల్ మేరీటైమ్ బౌండరీ లైన్ మీటింగ్ బిట్వీన్ నావీస్ అండ్ కోస్ట్ గార్డ్స్ మీటింగ్ జరిగింది ఆఫ్ ఇండియా. ఎక్కడ జరిగిందంటే పాల్క్ బే అనగానే మీకు గుర్తొచ్చేసేయాలి. పాల్క్ బే ఎక్కడ ఉంది? శ్రీలంకలో ఉంది. ఓకేనా, రీసెంట్గా జరిగింది. ఎవరెవరికి? ఇండియన్ నేవీకి శ్రీలంకన్ నేవీకి మీటింగ్. అది ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్స్కి శ్రీలంకన్ నేవీ కోస్ట్ గార్డ్స్కి మీటింగ్ లాగా జరిగింది. అది ఎక్కడ అంటే పాల్క్ బే. అది ఎక్కడ? పాల్క్ బే అనగానే స్ట్రైట్ శ్రీలంక దగ్గర. ఇంకా శ్రీలంక క్యాపిటల్ ఏంటంటే కొలంబో. 2 క్యాపిటల్స్ అండ్ శ్రీ జయవర్ధనేపు కొట్టే. ఓకేనా, ఓకేనా. అది ప్రెసిడెంట్ ఎవరు? రనిల్ విక్రమ్ సింహే ప్రెసిడెంట్. శ్రీలంకన్ ప్రెసిడెంట్ రనిల్ విక్రమ్ సింహే. ఇది మనకి కరెంట్ అఫైర్స్ సెషన్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ సెక్షన్ అనేది ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను ఫర్ గ్రూప్ టూ ఎస్ఎస్సి, రైల్వే, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరికైనా డైలీ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు చూడండి, అట్ ది సేమ్ టైం యూస్ఫుల్ అవుతుంది. మెయిన్లీ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఫెబ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యాస్ టీచింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి యూస్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.